ఫస్ట్ ఎవరైనా భయపడతారు. ఎస్పెషల్లీ పర్టికులర్ క్యారెక్టర్ గురించి నేనేం క్యారెక్టర్ రివీల్ చేయను. తను చేసినప్పుడు అరే నేను చాలామంది మీకు చెప్పుంటారు చేయండి చేయండి మంచి క్యారెక్టర్స్ ఇస్తామని, నాకే తెలుసు. అలాంటప్పుడు ఇలాంటి క్యారెక్టర్ కూడా చేయొచ్చు అని చెప్పడానికి ఎందుకు ఒప్పుకున్నారు అనేది నాకు ఇంకా క్వశ్చన్ మార్క్ ఉండేది. నేను సినిమా చూసా కాబట్టి నేను ఎంజాయ్ చేశాను, నాకు లేదు. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. గోపి గారు చెప్పినప్పుడు చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఆయన ఆల్మోస్ట్ నాకు ఒక 1.5 to 2 hours చెప్పారు మొత్తం కథ. లేదండి ఎక్కడా కూడా చాలా నీట్గా ఉంటుంది, నన్ను నమ్మండి, మీరు మిమ్మల్ని మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది అని. అసలు ఇప్పటి వరకు అలాంటి పాత్రలు చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా అంత నీట్గా చాలా క్లీన్గా ఎక్కడ కూడా వల్గారిటీ అవును అవును. కానీ నాకు చాలా నమ్మకం ఇచ్చారండి ఆయన. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అండ్ మోర్ ఓవర్ సుహాస్ గారు, సుదర్శన్ గారు వీళ్ళందరూ కూడా డే 1 నుంచి చెప్తుండే మీ క్యారెక్టర్ ఇంకొక మలుపు అండి ఈ సినిమాకి అని చెప్పి. సో వీళ్ళందరూ ఇచ్చిన బలమేనండి నాకు. కానీ సమాజంలో చాలా మంది కూడా మీరు చెప్పిన ఒక లాజిక్, అది ఎవరిదైనా ఏదైనా ఉండొచ్చు, పరిస్థితులు ఎవరు ఎలా ఉంటాయి అనేది మనం ఎవరైనా డిసైడ్ చేయలేం. మనం కనుక అది కొంచెం ఎమోషనల్గా కనుక ఆలోచిస్తే మీ పాయింట్, మీ పర్స్పెక్టివ్ చాలా మందికి కంటతడి పెట్టిస్తుంది. అది అర్థం చేసుకునే మైండ్ బట్టి ఉంటుంది. సుదర్శన్ గారు ఏదో చెప్తున్నారు. డైరెక్టర్ శ్రవంతి గారికి 2 hours పైన చెప్పారండి, మాకు 1 hourలో చెప్పేసారు. ఓకే, అంతసేపు మా ముందు కూర్చోలేడు కదా. అదే అంటే నేను ఆయనని అన్ని క్వశ్చన్లు వేసాను. అంటే నేను ఇంతవరకు నేను ఆఫీస్కి వెళ్ళానండి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 2 hours చెప్పారు నిజంగానే. కొత్త డైరెక్టర్స్ అందరికీ మీకు 2 hours చెప్పమని చెప్దాం సార్ ఈ ప్రెస్ మీట్